మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన ప్రభువు చేస్తూ ఉన్నాడు. ఈయనే ప్రభువు, ఈయనకు మన పాపములు క్షమించడానికి అధికారం కల దేవాది దేవుడు. మరి తండ్రికి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? క్షమించేవాడు క్షమించమని తండ్రికి విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే ఈ శిలువ మీద మరణించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు, మనుష్య రూపంలో శరీర రూపంలో ఆయన బాధపడుతూ తండ్రి వీరిని క్షమించు, స్తోత్రం కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే నిన్ను నన్ను అలాగే లోకపు మొదలుకొని లోకాంత వరకు మన పాపములను క్షమించుట కొరకు. ఎందుకంటే తండ్రి అనే దేవుడు మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపెను. అందుకే 1:29 అని చూస్తున్న యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందరైతే మనము ఈ దేవుని విశ్వసించామో, ఆయన ఎందుకైతే వచ్చి మనము గుర్తించి మనము ఆయన ఎన్నుకున్నామో, మనము ఆయన ప్రభువు దేవుడని మనము నమ్మి విశ్వసించామో, అందుకే మనము నశించిపోకుండాన్నట్లు ప్రభు ఈ లోకానికి రావటము జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుడు మన పాపములన్నిటి కూడా ఆయన మీద భరించి ఆయన ద్వారా మనకు రక్షణ కలగాలని ప్రభువు ఆ దేవాది దేవుడు యేసుని నిందించాడు, అపహరించాడు. అదే రెండో వాడు పశ్చాత్తాపడుతున్నాడు అక్కడ. ఎందుకని రెండో వాడు ఏమనంటున్నాడు? మనం చేసిన నేరము ఈ శిక్ష మనకి తగును. అయితే ఈయన ఏ నేరము చేయలేదు, ఇతని శిక్షిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క శిక్ష ఆయనకి తగదు అని మనము చేసిన ఆ నేరం మనము అర్హులమే అని తనలో తాను అతను పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి అందుకన్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆ యొక్క రెండు విధంగా పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆ పశ్చాత్తాపనే మనసు ప్రతి వారికి కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతిది కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వెతుకుచుంటాడు, కానీ పశ్చాత్తాపడడానికి మనస ఒప్పుకోదు. అందుకే ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాముని అడిగాడు, ఏంటి పని అంటే ఆదాము ఏమన్నాడు? అవ్వ మీద పెడుతున్నాడు, కానీ చేసిన తప్పు పశ్చాత్తాపడతలేదు. అక్కడ నీవిచ్చిన అవ్వ నాకు ఇచ్చింది, నేను తిన్నానని అవ్వ మీద పెట్టాడు తప్ప తన తప్పుని సరితీసుకోవడానికి ఇటు మన మనస ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఈ భూమి మీద ప్రతి వారు కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. ఏదో మాటల్లోనో చూపులోనో ప్రతిది కూడా తప్పిపోతూ ఉంటాం. ఎవరు కూడా నీతిమంతులు కాలేము ఈ లోకంలో. కాబట్టి ఆ తప్పుని సరిదీసుకొని మనం పశ్చాత్తాపడే మనసు మనకి ఉండాలని లేఖన చక్కగా మనకి హెచ్చరిస్తున్నాయి. ఆ తప్పుని మనం సరిదీసుకోకపోతే ఎన్నడూ మనము క్షమించబడలేము దేవుని ఎదుటని లేఖనాలు చక్కగా మనకి హెచ్చరిస్తున్నాయి. కాబట్టి అటు పశ్చాత్తాపడే మనసు మనకి ఉండాలి. ఆ దొంగ ఏమన్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపకము చేసుకోదండ్రి అని అక్కడ పశ్చాత్తాపడే మనసు తనకి అమ్మా అని చెప్పింది. మరి ఆ సమయంలో రమారమి 11 గంటల వచ్చాము 3 మాటలు. శిలువలో ఆయన పలికిన మాటలు 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా 4 మాటలు మాట్లాడారు.
12 గంటల కాడ నుంచి మరి 3 గంటల వరకు కూడా 3 మాటలు మాట చరిత్ర చెబుతుంది, పండితులు చెబుతున్నారు. అయితే 3వ మాట రమారమే సూర్యరశ్మి ఆ పైకి ఎక్కొచ్చు, సూర్యుడు మగానికి అలాంటి సమయంలో ప్రియమైనవారు ఆయన చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు కన్న తల్లి హృదయం ఎంత తప్పించిపోతుందో చూడండి. మరి ఎవరికైనా మన ప్రమాదం కలిగినప్పుడు, ఎవరికైనా ఏదో సంఘటన జరిగినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే అమంతగా వెళ్ళి ఆ కుమారుని కౌగిలించుకుని ఏంటంటే నాన్న ఏం జరిగింది రాని తల తీరి అతుకున్నప్పుడు ఆ బాధ కష్టం అంతా మర్చిపోతారు. అలాంటి అవకాశం లేదు. ఈ తల్లి కింద ఉన్నది కుమారుని యేసుక్రీస్తు శిలువలో వేలాడతాం. దేవుని స్తోత్రం. నిజంగా ఎంత భరించిందండి. అందుకనే అక్కడ లోకసువార్తలు మనం చూసినప్పుడు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోద్ది. అంటే ఆయన జనం ఆవకముందే ఆయన ఎలాగ మరణం పొందుతాడో, ఎలాగ హింసపడ్డాడో ముందుగానే లేఖనాల్లో నెరవేర్చడానికి అయినా వచ్చాడు. చాలా చక్కని మాట దగ్గర ఏంటంటే నేను మరోసారి చదువుతాను, నెంబర్ కూడా చెప్తాను, మీరు రాసుకోవచ్చు. మరి అదే గారు అంటే రైట్ మంచి మీరు సోదరులు ఎప్పుడు కూడా నాకు దేశం లేదు, మీరంటే ప్రార్థన చేస్తాం. ఇక్కడ 100వ పేజీ కొత్త నిబంధన ఒకసారి చూడండి. వచ్చిన బాగా మనం చూసినప్పుడు ఏంటండి 25 నుంచి మనం చూస్తే ఇక్కడ చీర కనపడ ఆయన తల్లి సహోదరి క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు నేను యేసు శిలువ వద్ద నిలుచుండిరి. చాలా ఇంతమంది కాదండి, చాలా జన సమూహం అక్కడ శిలువేటప్పుడు సమూహముగా ఆయన ఎలా చిత్రం చేస్తున్నారు, ఎలా శిలువేసినప్పుడు సమూహము నిలబడి ఉంది. గొయ్యుగోత అనబడినాడు, ఎండ ఎడారి, అక్కడ చిమ్మంటు కాదు, టంకురోడు, అలాంటి సమూహంలో నిలిచిన స్త్రీలు ఎవరున్నారంటే చూడండి అక్కడ జరిగాను. చూసారా, ఆయన తల్లి సహోదరియు 2 భార్య మరియు మధ్యని మరియు చూడండి అక్కడ యేసు శిలువ వద్ద నిలుచుండి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలిచిండదు చూసి ఇదిగో నీ కుమారుడు. ఒక తల్లి హృదయం నిజంగా బిడ్డ వేదన పడుతున్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఎలాగుంటుందో ఒకసారి పెట్టేవారు ఎవరు లేరు. కానీ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఏలి ఏలి లామా సబక్త అని ఆయన ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారు, ఈయన ఎలియాని పిలుస్తున్నాడేమో, ఆయన వచ్చి ఏమన్నా ఈయనకి సహాయం చేస్తాడేమో అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన పిలుస్తున్నది ఎవరినంటే తండ్రిని పిలుస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, సిలువలో మరి యేసు ప్రభు వారు పలికినటువంటి ఆ యొక్క 7 మాటల్లో ఆయన 3 మాటలు మరి యేసు ప్రభు దేవునితో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఈ మాట మరి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నటువంటి మాట, ఇది 2వ మాటగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈరోజు మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన అంత శ్రమ పడవలసి వచ్చింది అంటే మరి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను బట్టి ఆయనను ఈ భూలోకానికి పంపించి నా బిడ్డలు అయినటువంటి వారంతా పాపంలో మునిగిపోయి చనిపోవడం సిద్ధంగా ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి సొంత కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి ఆయన ప్రాణం పెట్టినట్లుగా మరి మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. రెండవది మనం చూసినట్లయితే ఈ మాటలు ఎప్పుడైతే మరి ఆయన నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి అనే మాటకు ఈ మాట మరి తీవ్రమైనటువంటి మరి ఏంటంటే వేదన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం కూడా వాక్యంలో చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమ, చెయ్యి విడిచడం అనేది ఒక విషాదకరమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఒక తండ్రి ఎప్పుడు కూడా కుమారుణ్ణి చెయ్యి విడవడు. ఏమో అడిటు తప్పిపోతాడో ఎటు వెళ్ళిపోతాడో అని ఏంటంటే తండ్రి ఎప్పుడు కూడా కుమారుడు చేయి పట్టుకుని ఉంటాడు, కుమారుడు చేయి విడిచిపెట్టేస్తాడు. కానీ తండ్రి మటుకు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడుగా ఉండడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనకు కనుక ఈరోజు మనం చూసినట్లయితే
తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడి చెయ్యి విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే శరీర వేదన, మనోవేదన యేసు భరించగలడు, కానీ ఈ ఎడబాటును మాత్రమైనా భరించలేనటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. సర్వ మానవాళి నిమిత్తము కుమారుడు ఈ ఎడబాటును ఏం చేశాడండి? సహించాడు అనే విషయాన్ని మనం అందరము తెలుసుకోవాలనే విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని సంగమ. విమోచన కార్యము యొక్క రహస్యం ఇక్కడ గుర్తించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ. మనం ఇంకా కనుక చూసినట్లయితే తండ్రితో ఉండేటువంటి సంబంధము కొన్ని క్షణాలు ఎడబాటు తట్టుకోలేకపోయే ఆవేదన అనే విషయాన్ని మనం అందరము గమనించాలని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా కనుక మనం చూసినట్లయితే దావీదు ప్రవచనము నెరవేరినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. 22వ కీర్తన మరి మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు పుట్టక ముందే ఇక్కడ ప్రవచనం నెరవేర్చినట్లుగా మన దావీదు ఉన్నవి. అయితే ఆ సమయంలో ఆయన దాహం తీర్చడానికి ఏ ఒక్కరు కూడా లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన విడిచిపెట్టేశారు. 12 మంది శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టారు. నా ప్రాణాన్ని సరే మీ కొరకు నేను సమర్పిస్తానని చెప్పిన పేదలు గారు కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు. ఆఖరికి తండ్రి సన్నిధి కూడా ఆయనకి దూరమైంది. ఆ సమయంలో ఇక మాట మనం చెప్తాడు, మనం వింటున్నాం. కాబట్టి ఇక్కడ అప్పుడు ఈ మాట పలికిన ఎప్పుడు పలికారంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న శవం. ఏ ఒక్కరు కూడా లేరు. శిష్యులు లేరు, ఇశ్రాయేలు ప్రజలు లేరు, తర్వాత పేదలు గారు కూడా లేరు. అక్కడికి తండ్రి కూడా ఆ మాట పలికేటప్పటికి అంతవరకు కుమారుని చూస్తున్న తండ్రి వెనక్కి తిరిగిన వెంటనే ఇంకా ఎవరు కూడా ఆయన శూన్యంలో వేలాడుతున్నారు. భయంకరమైన దాహం మనం చూసినట్లయితే ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు, ధనవంతుడు భయంకరమైన దాహంతో ఉన్నప్పుడు ఒక్క నీటి ఒక్క చుక్క నాకు ఇచ్చినట్లయితే బాగుంటుందని మరి అబ్రహాంగా నగిలేటప్పుడు అక్కడ ఏమీ కూడా లేదు. అక్కడ పరలోకంలో ఏముండదు, దాహం ఉండదు, నీళ్ళుండవు, ఏమి ఉండవు. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత సమరయ స్త్రీలు మనం చూసినట్లయితే యేసుప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, నేను దాహాన్ని కట్టేటప్పుడు నీవేమో సమరయుడు, నేను సమరయ స్త్రీని, నీవేమో యూదుడు, మీరు నన్ను అడగకూడదంటే ఆ ప్రభు ఏం చెప్తారు? నేను ఇచ్చే నీళ్ళు కనుక నువ్వు త్రాగినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగోడని చెప్పిన మాట, ఆ మాట విని మరి యొక్క సమాజంలోకి వెళ్ళి అనేక మందిని ప్రభు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ సృష్టి మీద అధికారం ఉన్నా కూడా ఆ సమయంలో ఒక సొక్క కూడా ఆయన తాగడానికి అవకాశం. ఎందుకోసం అంటే నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం, మానవులందరి కోసం కూడా ఆయన పరలోకం భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న అంతా కూడా అది పోయిన చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారు? 5 భర్తలు ఉన్నారు. 5 భర్తలతో ఆమె పాపం చేస్తూనే ఉన్నది. అయితే ఆయన పాపం అనే దాహం ఆమెకి తీరటం లేదు. అయితే యేసుప్రభు ఎప్పుడైతే జీవజలాల్ని ఆ సమరయ స్త్రీకి ఇచ్చాడో ఆమెకి దాహం తీరింది. మళ్ళీ అప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా పాపం చేయలేదు. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, త్రాగుతారు. ఉదయం నుంచి మనం చాలా మంది చూస్తాం, ఉదయం సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు. వాళ్ళు దాహం తీరుతుందా? పొరపాటు కూడా. నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చబడి ఉన్నది, నెరవేర్చి ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా దేవుడు మనకి ఏదైతే పరిచయం ఇచ్చి ఉన్నాడో ఆ మినిస్ట్రీని సంపూర్తిగా మనం నెరవేర్చి ఈ లోకంలో అనేకమైన ఆత్మలు దేవుని కొరకు మనము సంపాదించాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏదైతే యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరి చూపి ఉన్నారో అదే మాదిరిలో మనం కూడా ఈ లోకంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని భరిస్తూ దేవుని సేవలో సంపూర్తిగా మనము పౌలు గారి వలె మనం సంపూర్తిగా ఆయన పరిచయను చేయుదుముగాక. అలాగనే పాపుల కోసం ఆయన చేసిన త్యాగము
సమాప్తమైనది ప్రియులారా. 33.5 సంవత్సరాల్లో ఆయన పొందిన శ్రమ, నింద, ఆకలి, కష్టము మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనం చదివినట్లయితే, 1 Peter chapter 2 verse 24. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఆయన ఎంతో ఆ కలువరి శిలువలో బాధను అనుభవించి ఉన్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసమైనా కార్చి ఉన్నారు ప్రియులారా. ఈ లోకంలో మనం పడే శ్రమలు అవి పెద్ద అంత లెక్క కాదు. హల్లెలూయా. ఆయన ఎంతగానో మన కోసము బాధ అనుభవించున్నారు, ఆల్రెడీ వెల చెల్లించున్నారు. హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, ఆలయ ప్రవేశానికి ప్రారంభం జరిగింది ప్రియులారా. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో ఉన్న పాపులుగా ఉన్న జీవిస్తున్న మన కొరకు అన్యజనులుగా ఉన్న మనలను దేవుడు పిలుచుకొని తన సేవలో మనలను వాడుకుంటున్నాడు పిల్లలు. హల్లెలూయా. 5వదిగా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ధర్మశాస్త్ర యుగానికి ముగింపు వచ్చింది, కృపా యుగానికి ప్రారంభమైంది. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు రాతపూర్వకమైన లేకుంటే 6 మాటలు పలికి 7వ మాటగా పలికినటువంటి మాటలు ఒక పరమార్థాన్ని చేకూరుస్తున్నవిగా మనం భావించాలి. 6 మాటలు ఆయన సిలువలో మాట్లాడాడు. అంతేకాదు శారీరకమైనటువంటి బాధను అనుభవించాడు, శారీరకమైనటువంటి రుగ్మతను అనుభవించాడు. ఆయన సిలువలో కాలుతున్నటువంటి ఆ రక్తము ఆయన శరీరం అంతా కూడా ఆ అల్మి అది ఎండకు ఎండి చాలా పెచ్చులు కట్టినటువంటి పరిస్థితి ఆ సిలువలో ఆయన పొందుతూ ఉన్నాడు. ఆయన ఆ రక్తము కారుతూ, చేతులలో రక్తము కారుతూ ఉంది, కాళ్ళలో రక్తము కారుతూ ఉంది, తల మీద ముళ్ళ కిరీటము పెట్టినటువంటి ఆ తల నుండి రక్తము కారుతూ ఉంది. ఆయన చూడడానికి అంద వికారమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక ప్రక్క శారీరకముగా దాహము అడిగినప్పుడు వారు దాహము కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆయన లో ఉన్న శక్తి కోల్పోతున్న పరిస్థితుల్లో ఆయన 1-2 పర్యాయాలు ఆయన బిగ్గరగా కేక వేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరంలో ఉన్నటువంటి సత్తు అంతా కూడా తగ్గిపోతూ ఉంది, ఒక ప్రకారం రక్తం అంతా తగ్గిపోతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ చివరి స్థాయిలో మరి ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుడు తండ్రి తన కుమారుని ఒక ప్రణాళిక మీద పంపించాడు. ఆ ప్రణాళికను ఆయన సంపూర్తి చేసినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటను ఆయన విన్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదైతే చెప్పాడో, ఈ లోకంలో ఏదైతే నువ్వు చెయ్యాలో అది నువ్వు నెరవేర్చాలని దేవుడు చెప్పినప్పుడు ఆయన 100% ఆయన సంపూర్తి చేసిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మాటకు విధేయటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, ఈ చివరి మాటలో తెలియజేస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను.